అందరికీ వందనాలు. సంఘం మనకు వచ్చి అందరూ చూసుకుంటారు. ఈసారి నేను వచ్చాను, కానీ ఈసారి కూడా సహోదరి బలవంతంగా రమ్మని ఆయన తప్పనిసరిగా రావాలనుకున్నాడు. కానీ ఇంటి పరిస్థితులు బాగలేకపోయినా కూడా ప్రార్థన చేసుకుని సిద్ధపడ్డాను. 10 రోజుల నుంచి ఎలాగైనా నేను వెళ్ళాలని ప్రభావ, ఆ అవకాశం నేను పోగొట్టుకోలేదు ప్రభావ. ఆ సంఘం కోసం పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నాను. కొంతమంది వ్యక్తుల కోసం, ముఖ్యంగా శ్రమలు, బాధలు, కష్టంలో ఆ భారంతో నేను మాట్లాడుతున్నాను. అందుకని మీ ముందే ఇవాళ నిలబడ్డారంటే ఏం చెప్పమా, ఏ రోజు ఏం జరుగుతుందో మనకు తెలియదు. అలాగా దేవుడు నా జీవితాన్ని అద్భుతంగా, చాలా అద్భుతంగా, మహాద్భుతంగా నడిపించాడు. అంత ఘోరమైన పాపాత్మ ఆయన దుఃఖపెట్టుకునేవాడిని, ఆయన బిడ్డల్ని కష్టపెట్టినవాడిని, నష్టపెట్టినవాడిని. అలాంటి కార్యాలు చేసి నమ్మి ఎంత అద్భుతంగా ఒక హిందూ టెంపుల్ దేవుడు దర్శించాడు. చాలా విధంగా చెప్పాను, ఒకసారి చెప్పాను దాని, అందుకని సమయం లేదు. కాబట్టి దేవుడు నా జీవితంలో ఎన్నో శ్రమలు నేను అనుభవించాను. నేను దేవుని యొక్క మనసును ఆ శ్రమల ద్వారా అర్థం చేసుకోగలను. ఆ కృప కూడా నాకు ప్రభు ఇచ్చాడు. అందుకని ఎంతో అక్షయిస్తున్నాను, ఆయన్ని తెలుసుకున్నాను. ఎంతమంది వ్యతిరేకంగా మాట్లాడినా, అవమానించిన అధికారులు కానీ, మరి ఉద్యోగస్తులు కానీ, స్నేహితులు కానీ, తోటి వాళ్ళు కానీ, ఇంట్లో వాళ్ళు కానీ, ఎంతమంది ఏమన్నా అనుకొని నా మాట ఒకటే తెలుస్తున్నాను. ఎందుకంటే ఆయన నాకంటే ముందు ఆయన మహాశ్రమలు పడ్డ గొప్ప దేవుడు, సర్వశక్తి కూడా చాలా తేలిగా ఆయన్ని నేను ఎంచాను. చాలా ఎగతాళిగా కూడా ఆలోచించాను. ఈయన ఎందుకు అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవాలి, కాబట్టి తెలియజేయాలి. ఈయన ఎందుకు చేశాడు క్రైస్తవులు ఎందరికీ అట్లా ఆ అవహేళన చేసేవాడు దేవుడు. నాకు ఎందుకంటే నాకు ఆ పరిస్థితి కనిపించాడు దేవుడు. చూడండి, దేవుడి తలపులు ఎట్లా ఉండేది, మన గణ్యం ఎలాగా ఉంది ఆయన చూస్తాడు. ఎవరు చెప్పిన సహోదరుడు జకరియా గ్రంథంలో 9:12 బంధకములలో ఉన్నవాడు, ఆ బంధకంలో ఉన్నా నేను కాదు, నెమ్మది లేదు, నాకు భార్య ఉంది, సొంత అక్క కూతురే పెళ్లి చేస్తున్నాను, ఇష్టం లేదు. ఆయన పెద్దవాళ్ళ యొక్క మాటని గౌరవించి చదువు, నేను పెద్దవాళ్ళ మాటని గౌరవించి సమాధానం లేదండి. సమాధానం 7 సంవత్సరాలు స్టేజీ మీద ఒక యాత్రలో అలాంటి పరిస్థితిలో దేవుడు అద్భుతంగా నాకు నెమ్మది కావాలి. ఏంటి నా జీవితం, నేను ఎట్లా వినాలా, ఏం చేయాలా, మీరు ఏం చేయాలి, ఎవరు అసలు దేవుడు, ఆ దేవుడు కావాలన్నా భక్తి పెట్టి నాలో నేను గొప్ప యుద్ధ పోరాటం చేశాను. ప్రార్థన యుద్ధం పోరాటం చేశాను. ఆవాసంలో వారి యొక్క పర్యవేక్షణ, వారి యొక్క వర్తమానాలు నన్ను, మన ఆత్మను దేవుడు ఎంతో వెలుగుపరిచాడు. ఆమె బైబిల్ వాక్యం చదువు అద్భుతంగా దేవుడు నాకు విభజించాడు. ఇల్లు నేర్పుతాడు పడబడి నేను 91వ సంవత్సరం జాన్యువరి 1 అంత అద్భుతం చేశాడు. ఇంత గొప్ప దేవుడా ఎలాగ దర్శించాడంటే ఆయన వాక్యం 11వ అధ్యాయం 28లో వచ్చింది. మత్తయి సువార్త, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయును. అదేం కావాలా, ఎవరిస్తారు నాకు నెమ్మది. నేను విగ్రహానికి పూజ చేశాను, అభిషేకాలు చేశాను, పారాయణం చేశాను, అన్నీ చేశాను, మా నాన్నగారు మాట్లాడారు, కానీ అదేమి నెమ్మది కలగదు. నెమ్మది కలిగిన పెళ్ళవుతున్నారు, ఏమేమో చెప్పారు.
హృదయం మారలేదు. ఆ వాక్యం నాకు స్క్రీన్ లాగా చూపించాడు. నాతో పాటు నా బంధువులు, నా భార్య, నా సహోదరు, కొంతమంది వాళ్ళు ఆ లైన్లో నిలబడి చిన్న క్యూ అని గడిచేవాళ్ళు. దాన్ని పంపించడానికి మధ్యాహ్నం చెప్పాను. నేను దేవుడి సన్నిధికి వస్తే ఏముండాలి? మనకి నమ్మకం కాదు, అడవిని కాదు. దేవుడు అడవిని పెంచే దేవుడు కాదు, నెమ్మదించే, విశ్రాంతినిచ్చే దేవుడు. గందరగోళంగా ఉండే హృదయాన్ని నిమ్మనపరిచే, దేశాలే నెమ్మదిగా పరిపాలింపబడ్డాయి. సేవకుల యొక్క ప్రార్థన, రాజుల యొక్క ప్రార్థన ఎంత నెమ్మదించి ఆయన వెలిగించి రాజుల రాజ్యాలు. అటువంటి గొప్ప దేవుడిని నేను తెలుసుకున్నాను. ఆ ప్రయాసం అంతా అప్పుడు ఎప్పుడైతే ప్రభువు నమ్ముకున్నాను, ఆ రోజు నుంచి నాకు కష్టాలు మొదలయ్యాయి, శోధనలు మొదలయ్యాయి, వ్యతిరేకతలు ఎక్కువైనా. అయినా నేను ఏమాత్రం పడలేదు. ప్రభువు నాకు ఆయన సిలువను చూపించాడు, ఆయన సిలువ శ్రమలను నాకు గుర్తు చేశాడు. నా పిల్లలు ఎవరు చెప్పాలి? వర్తమానం వింటున్నారే కానీ అది మనసులోకి ఎక్కాలి కదా. చూడండి, దేవుని యొక్క ప్రేమ మనుషుల పట్ల అంత విస్తృతంగా ఉంది. దేవుడు లోకుని ఎంతో ప్రేమించుకున్నాడు. కాగా ఆయన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు ఆయనను మనకు అనుగ్రహించాడు. చిన్న బిడ్డగా వచ్చాడండి ఆయన. క్రిస్మస్ దినాల్లో మనం ఆయన ధ్యానించుకుంటున్నాం. ఆయన శ్రేష్టమైన పుట్టుకను గుర్తు చేస్తున్నాం. చిన్న బిడ్డగా ఈయన మనసుకు వచ్చాడు. ఇంతగా తగ్గించుకున్నాం. కోపం, మంచి మాటలు రావు, అజ్ఞానం, అహంకారం అన్నీ ఉన్నాయి. చెడిపోవడానికి ఏం అవసరమో అన్నీ ఉన్నాయి. ఎంత మాటలు మరణ 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 ఎప్పుడు నా తండ్రి చేసిన కార్యాలు ఎక్కడ ఎప్పుడైనా సిక్కుపడకుండా, అధైర్యపడకుండా, సవాలు కనుక నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్న దృఢమైన విశ్వాసంతో ఎన్నో భయంకరమైన కార్యాలు జరగవలసి, ప్రమాదాలు జరగవలసి, మరణాలు కూడా జరగవలసి ఉండవలసి ఉండింది నా కుటుంబంలో, నా బిడ్డల విషయంలో కూడా. కానీ ఇంత అద్భుతం, డాక్టరే ఆశ్చర్యపడి ఎలా కాపాడబడుతున్నావు, ఎలా రక్షించబడింది అంటే చెప్పాను. నేను అనుకున్నాను నా యేసు ప్రభువే నా బిడ్డని కాపాడు. అందుకనే మీలాంటి డాక్టర్కి మాకు దేవుడు చూపించాడు. స్పెషలిస్ట్ నెమరాలజిస్ట్ అంటారు, రక్త సంబంధమైన వ్యాధి. చూడండి, రక్తస్రావం కలిగిన స్త్రీకి 12 సంవత్సరాలు ఉన్నటువంటి దేవుడు స్వతంత్రించాడు. నా బిడ్డను స్వతంత్ర అలాంటి విశ్వాసంతో నేను జీవించగలిగాను. అది కూడా ఆయన మహాకృప. అలాంటి కష్టాలు ఎన్నో బాగా బాధపడి శిలువని జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలో ఇంకా బలంగా నూతన మనవడిలో ప్రభు నూతన మనవడిలో బైబిల్ని ఎలా ధ్యానించాలి, ఎలా ప్రతిదినం బైబిల్ చదవడానికి, ప్రార్థన చేయడానికి సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఆత్మ ప్రేరేపణ, ఆత్మ తీవ్రత దేవుడు నాకు ఇచ్చారు. ఆ సహాయంతో దేవుడితో ఇంకా ఇంకా బలంగా స్నేహం చేయాలని దృఢమైన నిశ్చయంతో జీవిస్తున్నాం. సంవత్సరానికి నూతన వరవడిలో చెప్పాను కదా, 51వ అధ్యాయం, స్థిరమైన మనసు నాకు నూతనంగా దయచేయు ప్రభువా అని దావీదు ప్రార్థించాడు. స్థిరమైన మనసు అంతరంగంలో నూతనంగా ఎవ్రీడే, ఒక్కరోజు పోయేది కాదు, ప్రతిరోజు నూతన మనసు, స్థిరమైన మనసు
ఆలోచనలు దొరికే రావండి. దేవుని మనం ఎంత ఆనుకొని ఎవరి మనసుని మీద ఆనుకులో వారిని పూర్ణ శాంతి గల వారిగా చేయాలి. అంత గొప్పది శాంతి కావాలి. ఎక్కడ దొరుకుతుంది? ఊరికే మీటింగ్లు చెప్పి శాంతి శాంతి అంటే ఉదయం మారాలా? ఘోరమైన వ్యాధి కలిగిందా ఉదయం? దాని ఆలోచనలు మారాలి. పాతవన్నీ గతించిపోవాలి, సమస్తము నూతనంగా చేయాలి. కొత్త మనసు కావాలండి. ఈ నూతన క్రిస్మస్ నూతన ఉదయం ప్రభువు మనకి ఇవ్వాలని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తున్నారు. నిజమైన క్రిస్మస్ ఆనందము నా కుటుంబానికి, నా హృదయానికి దయచేయండి ప్రభా. నా కుటుంబంలో సమాధానం ఇవ్వండి. సమాధానం ఇవ్వడానికే వచ్చాడు ఆయన. పరలోక సైన్యము ఆయన దూతల ద్వారా వచ్చి సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఆ గొర్రెలకు ఏమీ తెలియదు. జ్ఞానహీనులు వాడు, అజ్ఞానులు వాడని ఎదుగుతాడు. ఎందుకంటే నేను మనసు పెట్టిన వాడు. కష్టపడే వాడికి తెలుస్తుంది ఆ కష్టం యొక్క పరిస్థితి. కొంతమంది ఆ కష్టాన్ని బట్టి సంపాదించిన ధనాన్ని బట్టి గర్విష్ఠులై దేవుడు చేసిన వేళను మర్చిపోతారు. కుటుంబంలో నెమ్మది లేకుండా కోపాన్ని జయించిన అద్భుతం ఆ జీవితంలో. కోపాన్ని జయించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను చాలా సార్లు ప్రేరేపించాడు. మర్చిపో, జాగ్రత్త, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని నన్ను చాలాసార్లు గతించాడు. 10 మంది టీచర్ల ముందర అవమానింప చేసిన మా అన్నగారికి వాళ్ళకి నేను కలుస్తున్నట్టుగా ఉన్న 5 సంవత్సరాలు అలాగే ఉన్నప్పుడు ఆయన కలుపుకున్నట్టుగా మారిన తర్వాత 10 మంది టీచర్ల ముందర క్రైస్తవులుగా మారే నన్ను అవమానించాలి, అందరూ చీకొట్టాలని ఎగతడి చేయాలని నిర్ణయం చేసి కూడగలిగా ఆఖరికి హెడ్ మాస్టర్ని కూడా ఆమె స్త్రీ బ్రాహ్మణుడి ఆమెనే బాధగా ఉంది. ఆమెను కూడా వాడుకున్నాడు. నా ఉద్యోగం పోగొట్టుకున్నాడు. అంత భయంకరం చెప్పడానికే నాకు బాధగా, అంత ఘోరం చేశాడు. ఎంత గొప్ప సాయిబాబా హృదయంలో అప్పుడు ఆయన చావు కొట్టుకున్న ఉన్నప్పుడు నేను వెళ్ళి చూడడానికి పోయినా. చాలా ఇబ్బంది అయింది. ఆయన 7 నోటీసులు ఇచ్చాడు. అలాగా భయపేసి పోతే కొడతారేమో అని ఒక భయం ఏర్పడింది. కొంతమంది సలహా అడిగాను, యూనియన్ నాయకులు అడిగాను. అప్పుడు వాడు చెప్పాను, ఎవరయ్యా మీ అన్నయ్య కదా, కొడతాడా, కుట్టించుకో. దేవుడు అలా మాట్లాడాడు. నాకు వెంటనే స్ఫురించి నా ప్రభు వేయించుకున్నట్టు మౌనంగా ఉన్నాడు. చెంప మీద పుట్టినప్పుడు మౌనంగా ఉన్నాడు. ఎవరి కోసం? తన బిడ్డలు బాగుపడడం కోసం, తన బిడ్డలు పరలోక రాజ్య వారసులుగా అవడానికి కోసం ఆయన ఓర్చుకున్నాడు. నా ఉద్యోగం నాకు ముఖ్యమా, నా గౌరవం నాకు ముఖ్యమా, నా హోదా నాకు ముఖ్యం అంతే. ఓ సహోదరుడు, స్నేహితుడు అతని నన్ను చాలా ధైర్యపరిచాడు. అన్నీ దేవుడి ప్రేరేపడండి. మనం ఊహిస్తే కలిగేవి కాదు, ప్రయత్నం చేసే వచ్చే పరిస్థితి కాదండి. నేనున్నాను, ఏం భయపడతాను. వాళ్ళు తీసుకెళ్తాను, లక్షణంగా పోయి మాట్లాడు. నేను వెళ్ళి చూస్తే భయంకరమైన పరిస్థితి, పక్షపాతానికి 2 కాళ్ళు చేయి పడిపోయి నేను ఊహించాను. అంత తీవ్రమైన అనారోగ్యమా అని అనుకున్నాను. అప్పుడు చెప్పాను, ఆయన ఎంటాడంటే 10 సార్లు నన్ను క్షమించరా, నన్ను క్షమించరా, నీకు తీరని ద్రోహం చేశాను. ఎలా వస్తుంది అనుభవించామా, ఎలా వచ్చింది? అంత గొప్ప భక్తి, ఉపవాసం, భజనలు చాలా నిష్టగా చేసిన వాడు తనువుగా కావడంలోనే హైదరాబాద్ భయంకరంగా అవమానించబడ్డాడు. ఆ కోపమే, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తన సాక్ష.
పౌలు రాశారండి ఆ రోజుల్లో పద్యాలు. దాంట్లో నీతి అదన్నా తెలుసుకోగలిగారా? అదేం తెలుసుకోలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ప్రేరణ లేదు. ఏదో ఉంటే భౌతిక సంబంధమైన శరీర సంబంధమైన జ్ఞానంతో మనం చదువుతున్నామే కానీ అది హృదయానికి ఏ రీతిగా అప్లై చేయబడుతుంది, హృదయంలో నుండి తలంపులు ఏ రీతిగా నెలకొట్టబడతాయి. 4వ అధ్యాయం 4వ వచనం ఎబ్రియల్ రాసిన పత్రికలో చెప్తారు. హృదయంలో నుండి ఆలోచన చేపిస్తున్నారు. ఆయన రక్తం అంత గొప్ప శక్తి కలిగిన ఆ కార్యాల వల్ల దేవుడు ఆయనతో మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. క్షమించమని అడిగితే చెప్పాను, అన్నయ్య జీవితంలో సంపాదించుకోవాల్సింది దేవునికి ఇష్టమైన మనసు. ఏంటని? తెలియన మనసు. చిన్న బిడ్డ ఉద్దేశం. నువ్వు ఎంత గొప్ప అధికారం చేసినా, నువ్వు ఎంత గొప్ప ధనవంతుడైనా, ఎంత అంతగాడివైనా, ఎంత బలక్షుడివైనా, ఎంత పొడగలివైనా దేవుడు వారిని చూడడు. దేవుడు చూడడు. ఈ హృదయం చూస్తాడు. త్యాగం. నీ హృదయం ఎలా ఉంది? దేవుడికి ఇష్టంగా ఉందా? నీ ఇంట్లో ఎలాగ మాట్లాడుతున్నావు? ఎలా ఇతరుల గురించి ఆలోచిస్తున్నావు? నువ్వు పనిచేసే చోట సాక్షిగా ఉంటున్నావా? లోకస్తులతో పిచ్చాపట్టిగా మాట్లాడుతున్నావా? జాగ్రత్త ప్రియుల, జాగ్రత్త ప్రియులు. మాత్రం పరిశుద్ధాత్మను మనం ఇష్టపెట్టకూడదు. పరిశుద్ధాత్మను సంతోషపెట్టేవారుగా మనం. ఆ రీతిగా నా జీవితంలో ఎన్నో బాధలు, కష్టాలు, నా ప్రయత్నం కూడా చాలా మంది ఎంటర్ చేశారు. ఎందుకంటే చాలా విడ్డూరమైన ప్రయత్నం. చదువుతుంటే పండిట్ క్వాలిఫికేషన్, పనిచేసేది సెకండ్ గ్రేడ్ పోస్ట్. ఇది సాధ్యమేనా? సరే, ఏదో ఒక జీవో ఉంది. ఆ జీవో టైప్ చేసి ఆ దేవుడు నిజంగా ఆఖరికి దేవుడు దాన్ని సాక్షి ఇచ్చారు. కొన్ని కండిషన్స్ పెట్టినా, ఎన్ని పెట్టినా పర్వాలేదు, ఉద్యోగం పోయినా పర్వాలేదు, నన్ను బతికించేవాడు ఆయన. ఒకటే నిర్ణయించుకున్నాను. సరే, దేవుడు నాకు భార్య ఇచ్చాడు. ఆ బిడ్డలు కలడానికి కూడా 9 సంవత్సరాలు పట్టింది. ఏం పర్వాలేదు. ఎంతో మంది సేవకులకి బిడ్డలు లేకుండా వాళ్ళు దేవుళ్ళు బలంగా ఎదిగారు. వాళ్ళకంటే నా బిడ్డల కోసం నేను ఆయనకి తెలుసు. నాకేం కావాలో అలా దృఢమైన విశ్వాసం ఉండిపోకుండా నా ఆత్మను దేవుడి వాక్యంలో బలపరుచుకున్నాను. నా భార్యను బలపరిచాను. బలహీనమైన పరిస్థితిలో ఎన్నోసార్లు నా భార్య వాక్యానికి గ్రహించాను. ఎంతో బలపడి విశ్వాసం నేర్చుకుని సమర్పించు 2 బిడ్డలు ఇచ్చాను. ఎంత నిజమైన సాక్ష్యం అంటే అనుభవపూర్వమైన సాక్ష్యం. ఏదో మనం ప్రయత్నం చేసాం, అక్కడికి పోతే ఎక్కడ కలిగారు, ఇక్కడికి పోతే ఎక్కడ కలిగారు. హృదయం మారాలా, హృదయం మారాలా. నీ హృదయం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటుందో అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు ప్రతి ఒక్క జీవితంలో జరిగిస్తారు. భయపడకండి పిల్లల, దేనికి గర్వాలండి, ఆందోళన పడద్దు, కుంగిపోవద్దు. కుంగిపోయినటువంటి శ్రమంలో జాతిగా శ్రమలు లేకుండా ఎవరున్నారండి ఈ రోజుల్లో? అందరికీ కష్టం ఉన్నాయి. కొంతమంది చెప్పుకోలేదు, కొంతమంది అంతరంగంలో భయంకరమైన పడవకి వదులుతూ ఉంటుంది. ఈ రీతిగా హృదయం చెడిపోతున్నారు. దేవుడి వాక్యం ఒక్కటే హృదయాన్ని పరిశుద్ధపరుస్తుంది. ప్రియులారా, జ్ఞాపకం ఉంచుకోండి, అందరికీ తెలిసిన సత్యమే. అందుకనే అన్నాడు దానిలో ఫిలిప్పీ రాష్ట్రంలో, ఏవి సత్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి న్యాయమైనవో, ఏవి ఉత్తమమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి న్యాయమైనవో వాటిని తెలుసుకొని ప్రవర్తించమన్నాడు. దేవుని వాక్యమే మనకు బోధకుడులాగా తెలుసుకొని ఆ వాక్యాన్ని మనస్ఫూర్తిగా మనం ధ్యానించినప్పుడు దేవుడి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. ఎన్నో సంవత్సరాలు చూడగలిగే గొప్ప భాగ్యాన్ని మనకి ఇస్తారు. సంఘానికి మన కుటుంబాన్ని ఆశీర్వాదం. ఈ అవకాశం నాకు 65 సార్లు రమణ గారికి ఆయనకి వందనాలు.
మరలా ఇవన్నీ మరలా చూడాలని ఉద్దేశం ఎప్పుడు దేవుడు నడిపించాలి. ప్రార్థనలో ఇంకా ఎక్కువగా బాగా అభివృద్ధి చేసుకుంటారు. గొప్ప కార్యాన్ని సంఘంలో జరగాలి. అది నా ఆశ. ఎవరెవరి జీవితంలో కుటుంబంలో ఏమేమి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కొరతలు ఎన్ని ఉన్నాయో, ఎటువంటి వ్యాధి అయినా సరే, ఏదైనా సరే దేవుడు అద్భుతం చేస్తారు. విశ్వసించండి. గొప్ప కార్యాలు చూడాలని ఆశలు కలిగి ఉండండి. ఆయన అనుకోండి. అప్పుడు ఆయన ప్రభు నాన్న ఎంతో దూరమైనను వచ్చి మనకి ఆత్మీయంగా బలపరచడానికి సాక్ష్యం చెప్తున్నటువంటి సభాగారికి దేవుని నమస్కారాలు. మనం ఎంతో విశిష్టమైనటువంటి సమయంలోకి వచ్చాం. దేవుడు ఆశీర్వదించి సహోదరుడు సుబ్బారెడ్డి గారు మన మధ్య ఉన్నారు. దేవుని యొక్క వర్తమానం ఇవ్వకపోవడం, ఎవరైనా దేవుని చేత ప్రేరేపించబడిన వారు ఆత్మీయంగా బలంగా ప్రభు యొక్క వాక్యం అందించబడడానికి ప్రార్థన చేయవలసిందిగా పరిశుద్ధానికి స్తోత్రం తండ్రి. ఘనమైన దేవా, గొప్ప దేవానికి స్తోత్రం తండ్రి. ప్రభా నాయన